ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీకి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్ను విజయవంతంగా చేయడానికి మాకు మెడికల్ హోల్సేల్ అసోసియేషను, రిటైల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషను, మెడికల్ టీసీడీ ఫ్రాంచైజీ అసోసియేషను, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్లు మద్దతు ఇచ్చినాయి. మేమంతా సంయుక్తంగా ఈ బంద్ను విజయవంతం చేస్తున్నాము. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు డిస్కౌంట్లకు మేము వ్యతిరేకం కాదు, డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజల ఆరోగ్యము సంక్షేమం కోసం నకిలీ మందులు ప్రజలకు అందకుండా నాణ్యత కలిగిన మందులు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ బంద్ పాటిస్తున్నాం. ఎన్ఆర్ఎక్స్ మందులు మామూలు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, తనిఖీలు ఉంటాయి. అయితే ఆన్లైన్లో విచ్చలవిడిగా ఏఐని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పంపడం వల్ల యువత ముఖ్యంగా మత్తు మందులకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని దుర్భరమయం చేసుకుంటున్నారు. దాన్ని నిర్మూలించాలని ఆన్లైన్లో మత్తు మందులు, ఎన్ఆర్ఎక్స్ మందులు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగాన్ని నిర్మూలించడానికే ఈ బంద్ చేస్తున్నాం. డిమాండ్స్ ఏమి? ఆన్లైన్ మందులను అనుమతిని రద్దు చేయాలి. మెయిన్ ఏకైక డిమాండ్ అది. కరోనా సమయంలో ప్రజలు బయటికి వచ్చేదానికి విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు ఆన్లైన్ కోసం జీవో ఇష్యూ చేసినారు. అది 6 నెలలు మాత్రమే ఉంటుందని చెప్పినారు అప్పట్లో. ఇది ఆ కరోనా పోయి 3 సంవత్సరాలైనా అది కంటిన్యూ అవుతుంది. దీనిపైన మేము ఇప్పటికే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఈరోజు బంద్ పాటిస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు పొద్దుటూరు మెడికల్ అండ్ హోల్సేల్ అండ్ రీటైల్ కెమిస్ట్ వారం ఈరోజు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ మనం నిరోధించాలని, దాన్ని రద్దు చేయాలని కోర్టు ఈరోజు మేము అంతా బంద్ పాటిస్తున్నాము. ప్రజలంతా సహకరించాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ ఈరోజు సాయంకాలము 5 గంటలకు మళ్ళీ షాప్స్ అన్ని రీఓపెన్ చేస్తాము. ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. వ్యతిరేకం కాదు, మాకు ఉన్న ప్రాబ్లమ్స్లు 10 మందికి వెలువ చెప్పాలని చెప్పని ఈ నిరసనకు వెలువ చెప్పినాము. ఇందులో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ వారు కూడా మాతో పూర్తిగా సహకరించి మాకు అనుగుణంగా మా వెంట వచ్చి మా అడుగుజాడలో నడుస్తున్నారు. కెమిస్ట్ సోదరులు ప్లస్ హోల్సేల్ వారు ప్లస్ కంపెనీ వారు అందరూ మాకు సహకరించారు. దీంట్లో అపోలో వారు, మిడ్ప్లస్ వారు కూడా సహకరించి బంద్కు సహకారం సంపూర్ణ మద్దతు తెలిపినారు. ఇది మా నిరసన ఏమి అంటే ఆన్లైన్లో వస్తున్న మందులు సరైన పద్ధతిలో రాపోకుండా ఎక్స్పైరీ డేట్ నియరు లేదా సబ్స్టిట్యూట్ సేమ్ డ్రగ్ సేమ్ మందు రెండు ఒకటే అని పంపిస్తున్నారు. అది తెలియని వారు అది తీసుకొని ఒకదాని బదులు ఒకటి వేసుకొని మరీ డాక్టర్ల దగ్గరికే మరీ వస్తున్నారు. ఇదంతా నిరసన ప్లస్ ఒక సక్రమైన పద్ధతిలో రావాలని మేమందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. అందరినీ ముఖ్య కారణం ఏమంటే ఈ ఆన్లైన్లో ఎక్కువ మెడిసిన్స్ పంపిస్తున్నారు. అవి స్పోరియస్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాకు 20% మార్జిన్ ఇస్తారు, కానీ ఆన్లైన్లో 30%, 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఈ కార్పొరేట్ వాళ్ళకు కంపెనీ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మాకే అర్థం కావడం లేదు. చిన్న రీటైల్ షాపులన్నీ చాలా సఫర్ అవుతున్నాయి.
ఇంకా రాను రాను మా మెడికల్ షాపులు రన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. కావున ఈ ఆన్లైన్ దాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. బాబు ముందర రా. ముందర రా. ఏవి కరోనా టైంలో ఆన్లైన్లో సప్లై చేసి సెంటర్లో నుంచి వచ్చింది. కరోనా అయిపోయినప్పుడు డ్రగ్స్ వస్తుంటాయి. మెయింటెనెన్స్ వాటి స్టోరేజ్ ఎవరు పెడితే వాళ్ళకి సప్లై చేస్తారు. దాంట్లో యూత్కి సమస్య యూత్ ఏమవుతుంది, నార్మల్ డ్రగ్స్